సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణార్యతనూజాతం కృష్ణతత్వప్రచారిణం భాగవతజీవనం వందే తం అనంతం ప్రణమామ్యహం. శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరిసమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. శ్రీకృష్ణార్యతనూజాతం నిత్యోత్సాహస్వరూపిణం శ్వేతద్వీపస్థితం ధీరం శ్రీనివాసమహం భజే. శ్రీకృష్ణార్యతనూజాతం శుద్ధసత్వస్వరూపిణం శ్వేతద్వీపస్థితం సౌమ్యం సుదర్శనమహం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. మనం ఉదయం నుంచి కూడా గురువు యొక్క సాన్నిధ్యంలో ఉండాలంటే ఎట్లా అనేదాన్ని మనకు మాస్టర్ గారు ఉదయం నుంచి అనేక మంది రూపాల్లో తెలియజేస్తూ వస్తున్నారు. బాగానే ఉందండి, గురువు చెప్పినట్లే వినాలా, ఆయన చెప్పిందే మనం ఆచరించాలా. ఒకవేళ గురువు ఇది ఆచరించద్దు అని చెప్పిన దాన్ని కనుక ఆచరిస్తే ఏమవుతుంది? గురువు చెప్పింది ఆచరించద్దు అని చెప్పిన దాన్ని ఆచరించి మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. ఇదేంటండి పూర్తి రివర్స్లో చెబుతున్నారు ఈ పూట. గురువు ఆచరించద్దు అని చెప్పిన దాన్ని ఆచరించి మోక్షాన్ని పొందాడా? అసలు గురుతత్వానికే విరుద్ధంగా ఉన్నదే ఇది. మాస్టర్ గారు అంటారు, ప్రతి క్వశ్చన్కి స్క్రిప్చర్స్లో ఆన్సర్ ఉంది. మనకి వచ్చేటువంటి అన్ని రకాల డౌట్స్కి, అన్ని రకాల వాటికి స్క్రిప్చర్స్లో ఆన్సర్ ఉంది. ఉదాహరణపూర్వకంగా, అది ఉదాహరణలు కాదు, నిదర్శనపూర్వకముగా. అదెక్కడండి? శుక్రాచార్యుడు దానం ఇవ్వద్దు అన్నాడు. మరి గురువే కదా బలిచక్రవర్తికి దానం ఇవ్వద్దు అన్నాడు. మరి విన్నాడా? వినలేదు, మోక్షాన్ని పొందాడు. అంటే ఈ ఉదాహరణ చెప్పకముందు మనకి ఇదేంటి ఇలా చెప్పారనిపిస్తుంది. అయితే దీన్ని మాస్టర్ గారు మనకి చాలా లోతుగా దీని గురించి మనం అర్థం చేసుకోవాల్సిన దాన్ని రామాయణ ప్రసంగాల్లో ఇచ్చారు ఓ చోట. ఏమనంటే, విశ్వజిత్ యాగం అనే యాగాన్ని చేయమని ఉపదేశించాట గురువు, శుక్రాచార్యుల వారే. ఆ విశ్వజిత్ యాగాన్ని ఆచరించడం వల్ల విశ్వాన్ని జయించగలిగాట. తద్వారా ఇంద్రుణ్ణి కూడా జయించాడు బలిచక్రవర్తి. మరి ఇంద్రుణ్ణి కూడా జయించడానికి కారణం ఎవరయ్యారు? గురువు ఉపదేశాన్ని ఆచరించడం వల్ల. ఇంతకీ ఏమిటి విశ్వజిత్ యాగం అంటే? నాది అనేది ఏది కూడా ఉంచుకోకుండా సమస్తాన్ని దానం చేసేయడం చేయాలి. దాన రూపంలో మోక్షాన్ని పొందాడు అక్కడ. నాది అనేది ఏది ఉంచుకోకూడదు విశ్వజిత్ యాగంలో. అయితే ఆ యాగంలో భాగమే ఆ దానాలు చేస్తూ ఉన్నప్పుడే వామనమూర్తి వచ్చాడు. మరి వామనమూర్తి వచ్చినప్పుడు ఇవ్వవద్దు అన్నాడు అక్కడ. ఇక్కడ మాస్టర్ గారు ఏం చెబుతారంటే, మనకి గురువు చెప్పింది మొట్టమొదట ఏం చెప్పాడు? ఆ విశ్వజిత్ యాగం చేయమని, ఆ వ్రత దీక్ష పొంది దాన్ని చేయమని చెప్పింది గురువే. కాబట్టి ఇప్పుడు దాన్ని ఆచరించద్దు అని చెప్తే ఉపదేశాన్ని చెప్పడం వేరు, దాన్ని ఆచరించడం రెండు కళ లాంటివి. ఉపదేశం ఒక కన్ను అయితే ఆచరణ ఇంకో కన్ను.
మరి ఆయన చెప్పిన వ్రతానికి భంగం అవుతుంది ఆచరించకపోతే. బయటికి గురువు చెప్పింది చేయనట్లుగా కనబడుతున్నప్పటికీ ఆయన చేసింది గురువు చెప్పిందే చేశాడు. ఏం చేశాడు? ఆ వ్రతాన్ని అనుష్ఠించమన్నాడు. మరి వ్రతంలో భాగం ఏమిటి? నా అదేనేది ఏది ఉంచుకోకూడదు, కాబట్టి వ్రతభంగం కలగకూడదు కనుక అక్కడ ఆచరించాడు. అయితే అక్కడ మాస్టర్ గారు చెబుతారు, ఆచరణ, ఉపదేశము, ఆచరణ అనేవి రెండు కళ్ళు. ఇందులో గురువైనటువంటి శుక్రాచార్యుడు ఒక కన్ను పొడుచుకున్నవాడు, పోగొట్టుకున్నవాడు అన్నారు. ఉపదేశించాడు తప్ప ఆచరణకు వచ్చేటప్పటికి ఆయన దగ్గర లేదది. అంటే ఆయనకు ఒక కన్ను పోయిందిట అంటే అర్థం అది. అంటే సినిమాలో చూపెట్టినట్టుగా, కథల్లో విన్నట్టుగా నిజంగానే ఏదో కన్ను ఆ దెబ్బన లోపల ఏదో దర్భ పెట్టేట, ఆయన అందులో దూరేట, పొడిచేట, ఇవన్నీ పిట్ట కథల్లాగా మనకి పైకి చెబుతున్నప్పటికీ దాని అసలు వెనక కథ నేపథ్యం ఏమిటి అంటే, ఉపదేశించాడు కానీ ఆచరణకు వచ్చేటప్పటికి తేలిపోయాడు గురువు రూపంలో ఉన్న శుక్రాచార్యుడు. కానీ శిష్యుడు మాత్రం దాన్ని ఆచరణలో పెట్టాడు. ఆ ఆచరణలో పెట్టడంలో కూడా ఎట్లా పెట్టాట మాస్టర్ గారు అక్కడ చెబుతారు. ఆయన కేవలం ఒక ఆయన దానానికి వచ్చాడు, ఆయన విష్ణుమూర్తి, అదంతా నాకు అనవసరం, నేను దానం చేయదలుచుకున్నాను, విశ్వజిత్ యాగం కాబట్టి చేస్తున్నాను అని చేస్తే అది మెకానికల్ అవుతుంది. అంటే మనం ఎట్లా అయితే నోములు నోచుకుంటూ ఉంటాం చూడండి, అట్లాగే అయిపోతుంది అది కూడా. మనం చూస్తూ ఉంటాం కదా, ఆ నోములు ఈ నోములు అని చేస్తూ ఉంటారు. ఆ చేసేటప్పుడు ఏం చేస్తారు? అబ్బా ఈ చీర తీసుకొస్తా, ఇద్దరు కలిసి వెళతారు. ఈవిడ ఎవరికి చీర పెడదాం అనుకుంటుందో ఆవిడ నోవు నోచుకుంటూ ఉంటుంది. ఈవిడ కలిసే షాపింగ్కి వెళ్తారు. నీకు నేనేం పెట్టదలుచుకున్నానో నువ్వు సెలెక్ట్ చేసుకో అంటుంది, నేను నీకేం పెట్టాలో నువ్వే సెలెక్ట్ చేసుకో అంటుంది. ఇద్దరు కూడా ఒకే రేట్లో తీసుకుంటారు. మళ్ళీ పొరపాటున కూడా రూపాయి ఎక్కువ తక్కువ కాకూడదు. వచ్చాక ఆవిడ సెలెక్ట్ చేసుకుంది, ఈవిడ డబ్బు చెల్లిస్తుంది, ఈవిడ సెలెక్ట్ చేసుకుంది, ఆవిడ డబ్బు చెల్లిస్తుంది. వచ్చాక ఒకళ్ళకి వాయనం ఇచ్చుకుంటారు, మేము చేసేసాం. అలాగే నోములుట అనగానే మరి అంత ఖర్చు ఏం పెడతాం, అంత రేటు ఒక్కర్లే, ఈ శనగలు జాలేయండి, ఇవి జాలేయండి, ఒక్కపొడి పొట్లాలు వేసుకుంటారా పెడతారా. మనకు షాప్లో కూడా అడుగుతూ ఉంటాడు, పేరెంటాలకే వాడుకోవడానికే. అంటే మనం అనుష్ఠిస్తున్నవన్నీ నిజమైన శ్రద్ధాభక్తులతో చేస్తున్నామా, అమ్మవారికి నిజంగా ఇస్తున్నాం అనుకుంటున్నామా లేదా తేలిపోతుంది అక్కడే. అంటే ఓన్లీ మెకానికల్ తప్ప వీటితో మనకేదో ఫలితం రావాలని ఆశిస్తూ ఉంటాం. చేయవలసిన పని చేయకుండా ఫలితం రావాలంటే ఎలా వస్తుంది? సరే, ఇక్కడ ఫలితం కోసం కూడా చేయలేదు ఆయన, మెకానికల్గా చేయలేదు. మరి ఏ రకంగా చేసేట అంటే, అక్కడ ఆయన వామనమూర్తిని చూస్తున్నప్పుడు ఆ వచ్చినటువంటి వటువు బ్రాహ్మణుని చూడలేదట, సాక్షాత్ సర్వాంతర్యామి అయిన పరమాత్మ అని చూసి ఆ దానం చేసేట. అందువల్ల దాన రూపంలో మోక్షస్థితిని పొందగలిగాడు అన్నారు. అంతేకాదు అక్కడ మాస్టర్ గారు చెబుతారు, ఇంద్రుడు రాజ్యం పోగొట్టుకున్నాడు. ఆ రాజ్యాన్ని ఎలా గెలుచుకున్నాడు? బలిచక్రవర్తి తన శౌర్య పరాక్రమాలతో గెలుచుకున్నాడు. అది ధర్మబద్ధమైనటువంటిది. ధర్మబద్ధం కాదు, న్యాయబద్ధం అన్నారు మాస్టర్ గారు. ధర్మబద్ధం కాదన్నారు దాన్ని. అదేమిటండి అంటే, సృష్టి ధర్మం ఒకటి ఉంది. ఇంద్రుడిగా అక్కడ ఒకడిని పెట్టింది పరమాత్మ. వాడు కూడా వాడి కర్మ చేయట్లేదు, సృష్టి కర్మలో చేయటానికి వాడిని అక్కడ ఒక ఉద్యోగిగా పెట్టడం జరిగింది ఆ పని చేయటానికి. కాబట్టి అతను ఇన్స్ట్రుమెంటల్గా పరమాత్మ పెట్టినటువంటి వాడు సృష్టి ధర్మం అక్కడ ఎవరు నిర్వర్తించాలో అర్హత పాత్రత ఆయన ఎవరిని అనుకున్నారో పెడితే, అది కాదు నేను అనేటువంటి స్వాతిశయంతో గెలిచాట. ఎవరు? బలిచక్రవర్తి. బలిచక్రవర్తి అంటే స్వాతిశయానికి గుర్తు, అంటే నేనే నెంబర్ 1 అని అది అనిపించుకోవడానికి గెలిచాట. అయితే అది ధర్మబద్ధం కాకపోవచ్చు కానీ న్యాయబద్ధమే. ఎందుకంటే తను ఒక రాజు, తను యుద్ధంలో చేసి శౌర్యంతో పరాక్రమంతో గెలుచుకున్నాడు. అయితే అది మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? సృష్టి ధర్మం ప్రకారం ధర్మాన్ని నిలబెట్టడం అనేది పరమాత్మ పని కాబట్టి అది మళ్ళా ఎవరికి ఇవ్వాలి? ఇంద్రుడికే ఇవ్వాలి. ఇంద్రుడు వచ్చి యాచించాడు నాకు అది కావాలి అని. అప్పుడు స్వామి ఏం చేశాట? దాన్ని యువతల వాడి దగ్గర నుంచి లాక్కోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాడు న్యాయబద్ధంగా తీసుకున్నటువంటిది కాబట్టి యాచించాట వెళ్ళి.
పరమాత్మ చూడండి సృష్టి ధర్మాన్ని నిలబెట్టడం కోసం యాచించడానికి కూడా సిద్ధమయ్యాడు. అంతేకాదు అక్కడ మాస్టర్ గారు చెబుతారు, యాచించడం దోషం అవ్వదుట, లాక్కుంటే మోసం చేస్తే దోషం అవుతుంది. అయితే యాచించాడు నిజమే కానివ్వండి, యువతలవాడి రాజ్యాన్ని తీసుకొని అవతలవాడికి మళ్ళా ఇవ్వటం కోసమే కదా చేస్తోంది అనంటే, యువతలవాడు అవతలవాడు అనుకున్న వాళ్ళు అందరిలో ఉన్నది వాడే కదా అన్నారు. కాబట్టి ఈ నాటకం అంతే తానే కాబట్టి తాను యాచించడానికి కూడా సిగ్గుపడలేదట. అయితే వాడేమో నా రాజ్యం పోయిందని ఏడుస్తూ వచ్చి అడిగాట, మళ్ళా నా రాజ్యం నాకు ఇప్పించు అని ఇంద్ర పదవిని. అయితే ఈయన ఏడుస్తూ ఇవ్వలేదు, చాలా సంతోషంగా ఇచ్చాడు. తను గెలుచుకున్న దానిని సంతోషంగా ఇచ్చాడు. అంటే మనం దానం చేసేటప్పుడు మొక్కుబడిగా, ఇందాక చెప్పుకున్న ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొక్కుబడి దానాలు అంటాం. ఒక్కోసారి ఏదైనా దానం చేశాక అబ్బా ఏంటో ఆ ఊపులో ఇచ్చేసాం, అంత ఇవ్వకుండా ఉంటే బాగుండు అనుకునే ఉంటుంటాం మనసులో. నిష్ఫలం అయిపోయింది, ఇచ్చి కూడా వేస్ట్ అన్నమాట. ఎవడిమ్మన్నాడు, ఎవడు ఎడవమన్నాడు. అంటే ఇందాక చెప్పారే, ఎప్పటికప్పుడు ప్రతి క్షణం మనల్ని మనం ఆత్మవిమర్శనం చేసుకొని ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఏమిటి ఎక్కడున్నాం అనే దాని కొరకు ఈ కార్యక్రమాలు తప్ప ఇది సక్సెస్ఫుల్లా కాదా అనేది దేని మీద ఆధారపడి ఉందంటే అది మన మీదే ఆధారపడి ఉంది. ఎక్కడ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం నలుగురం కలిసి బృందజీవనం ఏర్పాటు చేసుకున్నా దాని సక్సెస్ ఏమిటండి అంటే ఎంతమంది పాల్గొన్నారనో, ఎంత బాగా అరేంజ్మెంట్స్ జరిగినాయనో, ఎంత బాగా వంటలు కుదిరినాయనో ఇవా, లేకపోతే ఎంత మనకెక్కింది, ఎంత నిలబడింది, ఎంత తర్వాత మన జీవితంలో దాన్ని అనుష్ఠించుకున్నాం, అది సక్సెస్ అంటే అన్నారు. చూడండి, ఏడుస్తూ ఇవాళ సంతోషంగా ఇచ్చాడు. అయితే ఇక్కడ మాస్టర్ గారు చెబుతారు, అలా సంతోషంగా ఇచ్చేయడానికి ముందు ఆయనలో ఉన్న భావం ఏమిటా, ఇంతకీ ఇంద్రుడు ఏడ్చాడు కాబట్టి ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడం కోసం యాచించడానికి రాలేదు అన్నారు. మళ్ళా ఇదేంటండోయ్, మరి దేనికోసం వచ్చాడు, అక్కడ ఒక పరీక్ష చేశాట. విశ్వజిత్ యాగం చేశానన్నాడు కదా, విశ్వజిత్ యాగం అంటే అర్థం ఏమిటి, నాది అనేది మొత్తం కూడా ఇచ్చేయాలి. ఇప్పటిదాకా అతనిలో ఉన్నటువంటి స్వాతిశయం ఏమిటి అంటే నా అంతటి వాడు భక్తిని ఇంకెవడు ఉండకూడదు, దానపరుట్ట నా అంతటి దానపరుడు ఎవరు ఉండకూడదు, పరిపాలనా దక్షుట్ట నా అంతవాడు ఎవడు ఉండకూడదు, ప్రజ్ఞాల్లో నా అంతటి వాడు ఎవడు ఉండకూడదు అనే స్వాతిశయం ఉందిట. మరి అది కూడా పోవాలి. విశ్వజిత్ యాగం చేయటం అంటే అర్థం ఆ భావన కూడా పోవాలి, భావాలతో సహా వదిలిపోవాలి. కాబట్టి ఆ భావాన్ని కూడా పోగొట్టడం కోసం వచ్చాట. పోతుందా పోగొట్టుకోడా. ఫిజికల్గా రాజ్యాలు ఇవ్వడం పెద్ద విషయం కాదు, డబ్బులు ఇవ్వటమో మన దగ్గర ఉన్న వస్తువులు ఇవ్వటమో దానాలు చేయటమో కాదు. వీటన్నిటికంటే కూడా కష్టమైంది ఏంటంటే మన ఇంప్రెషన్స్, మన భావాల్ని వదలగొట్టుకోవటం, అది అన్నిటికంటే కష్టం. మాస్టర్గా చెప్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటి దాన్ని సబ్మిట్ చేయగలమా లేదా అన్నారు. అక్కడుంది అసలు కథ అంతా కూడా. మనం నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉంటాం, ఏ మహాత్ముడిని చూసినా, ఏ గ్రంథాన్ని చదివినా, ఏం చేసినా కూడా మనం ఒక అభిప్రాయం అనే కళ్ళజోడులోంచి చూస్తూ ఉంటాం. దాన్ని కూడా వదలగొట్టుకోగలమా లేదా, ఆ భావాన్ని కూడా వదలగొట్టుకోగలమా లేదా, దానికోసం నిజమైన విశ్వత్యాగం చేస్తున్నాడా లేదా, అందుకోసం వచ్చాట తప్ప ఇంద్రుడికి మళ్ళీ ఇవ్వడం కోసం యాచించడానికి వచ్చాడు అనుకోవద్దు అన్నారు. ఎందుకంటే ఆ భావాలన్నీ కనుక అలా అది కూడా లేకుండా ఇవ్వగలిగితే చివరికి ఏం మిగులుతుందంటే స్వాతిశయం మొత్తం లాగేశాడు అనుకోండి, ఆ భావంతో లాగేస్తే మిగిలింది ఎవరు, వాడిలో ఉన్న నేను. ఉదయం చెప్పుకున్నాం కదా, సీట్లో ఎవడో ఒకడే కూర్చోగలుగుతాడు, మనమా పరమాత్మనా. కాబట్టి అదంతా లాగేసేట ఆ స్వాతిశయం. అప్పుడు ఏం మిగిలింది, అసలైన సత్యం నేను అంటే ఏంటో మిగిలిందిట. అంటే తాను ఎవరు, తనలోనూ వాడిలోనూ ఉన్నది ఒకటే అనేటువంటి స్థితిలోకి వెళ్ళాట. దాన్నే త్రివిక్రమత్వం అన్నారు. మాస్టర్ గారు అక్కడ 3 అడుగులు అంటారు కదా, 3 అడుగులు అంటే ఏంటంటే మనం 3 రకాలైనటువంటి వాటితో ఈ దేహం ఏర్పడింది. భౌతిక దేహం ఏర్పడడానికి ఏమిటి, మ్యాటర్, ఫోర్స్, కాన్షియస్నెస్ అన్నారు మాస్టర్ గారు. అంటే ఒక పదార్థం, ద్రవ్యమైనటువంటి పదార్థంతో ఈ దేహం ఏర్పడింది, లోపల ప్రాణశక్తి అనే ఫోర్స్ పనిచేస్తోంది. ఇదంతా పనిచేయడం వెనుక మనం సోల్, ప్రజ్ఞ మనలో ఉంది. ఈ 3 అడుగులు వ్యాపించడం అంటే ఏంటంటే భౌతిక దేహ రూపంలో ఉన్నటువంటి ద్రవ్య అణువుల్లో కానీ, ప్రాణశక్తి రూపంలో ఉన్నది కానీ, ప్రజ్ఞామయ కక్షలోనూ
మూడు కక్షల్లోనూ నేను అనేటువంటి ఫీలింగ్తో నిబిడీకృతమే మనం ఉంటూ ఉంటాం. నిద్రలో లేపడిగినా మనకు ఓ పేరు పెడితే ఆ పేరుతో ఎలా ఐడెంటిఫై అవుతూ ఉంటామో అట్లా నేను వేరే అని ఐడెంటిఫై ఉన్నాం. ఈ మూడింటిని ఆయన ఆక్రమించాట అంటే ఇక మూడు లేవు, మూడు కూడా వామనుడే అంటే పరమాత్మే. ఆ స్థితికి మనందరం కూడా ఎదగాలట ఎప్పటికైనా. ఆ ఎదగటమే త్రివిక్రమత్వం అన్నారు, త్రివిక్రమ అవతారము అన్నారు. ఆ స్థితికి ఎదగటం అనేటువంటిది చేయగలిగాట. ఎందుకు అయ్యాడు అంటే ఆయన దానం చేశాడు. ఏంటి అన్నిటికంటే గొప్ప దానం ఏమిటి అంటే మనల్ని మనం సబ్మిట్ చేసుకోవడం, దాన్నే సమర్పణ అన్నారు. సివివి గారు ఒక పేరుతో చెప్పినా, ఇంకోళ్ళు ఇంకో పేరుతో చెప్పినా, భాగవతంలో ఏం చెప్పినా తిరిగి తిరిగి ఎక్కడికి వచ్చారు అంటే సమర్పణ. సమర్పణ అంటే ఏమిటి? ఇది అని లేకుండా సర్వం సమర్పణ చేయగలగాలి. నాది అనే భావాలతో సహా మనం ఐడెంటిఫికేషన్ అంటాం. ఐడెంటిఫికేషన్ కాన్షియస్నెస్లో ఉన్నామని చెబుతారు జ్వాల్కూల్ గారు. అక్కడి నుంచి ఐడెంటిటీ కాన్షియస్నెస్లోకి వెళ్ళాలి అన్నారు. నేను వేరే అనే ఐడెంటిటీ కార్డుని పెట్టుకుంటున్నాం కదా, ఆ ఐడెంటిఫికేషన్లో నుంచి ఐడెంటిఫికేషన్ అన్నారు. అంటే నీలోనూ ఎదుటివాడిలోనూ ఇద్దరిలోనూ కూడా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళటము అన్నారు. ఆ స్థితిలోకి వెళ్ళాట అంటే అక్కడ ఆ పరీక్షలో నిలబడ్డాట. అందుకని ఆయన ఏం చేశాట? పాతాళానికి తొక్కాడు. అన్యాయం అండి, ఇక్కడ దాకా బాగానే ఉంది కానీ పాతాళానికి తొక్కడం ఏమిటండి? అక్కడ మాస్టర్ గారు మనకు మాట చెప్పారు, దానిలో ఎంతో అర్థం ఉంది. లోకంలో మోక్షం అంటే ఏదో ఊర్ధ్వలోకాలు పైకెక్కడికో వెళతారనుకుంటూ ఉంటారు కదా, వాడిని పాతాళంలో పెట్టినా వాడు ఏ స్థితిలో ఉన్నట్ట? మోక్షస్థితిలో ఉన్నాడు. వీళ్ళు మోక్షం అనుకుంటున్నది ఊర్ధ్వలోకాల్లో ఎక్కడికో వస్తుందనుకున్నటువంటి వాళ్ళకు కూడా అనుకోవటం వెంటనే దగ్గర తప్ప అనుభూతి ఎక్కడుంది అన్నారు మాస్టర్ గారు. కాబట్టి అసలు ఏమిటి? ఏ లోకంలో ఉన్నామనేది కాదు, ఏ స్థితిలో నువ్వు ఉన్నావు. పాతాళంలో ఉన్నా ఆయన ఉన్నటువంటి ముక్త స్థితిలో ఉన్నాడు. ఇంకెక్కడో ఉత్తమ లోకాల్లో ఉన్న ముక్త స్థితిలో లేవనుకోండి, ఉపయోగం ఏముంది? కావలసింది ఆ స్థితిలో ఉండడం. అది ఎక్కడ ఉన్నామనేది కాదు. దీన్నే కులశేఖర ఆళ్వార్ అనేటువంటి ఆయన, ఎక్కడ నువ్వు దివివా భువివా నరకాంత ఎక్కడ ఉంచినా నువ్వు పర్వాలేదు, నీ స్మరణలో ఉంటే చాలు అన్నాడు. ఎందుకంటే నీ స్మరణలో ఉన్నప్పుడు అదే అసలైన వైకుంఠము. అది నరకంలో ఉన్నా కూడా అని ఒక అర్థం. నరకాంతక అంటే నీ స్మరణలో ఉన్నప్పుడు నరకం ఎక్కడుంటుంది? కాబట్టి బలిచక్రవర్తి ఎక్కడున్నాడు? పేరుకి పాతాళంలో, కానీ ఉన్న స్థితి ఏమిటి? భౌతికంగా ఆయన అక్కడ పెట్టాడని కనబడ్డప్పటికీ ఆయన ఉన్న స్థితి ఏమిటి? మోక్షస్థితిలో ఉన్నాడు. కాబట్టి స్వామి ఏం చేశాట? ఆయన ద్వారపాలకుడుగా ఉన్నట్ట. అంటే మన మనస్సే ద్వారము అన్నారు. దానికి పాలకుట్ట అంటే ఇంకా బలిచక్రవర్తి యొక్క మనస్సు లేదు అక్కడ, స్వామే ఉన్నట్ట. పాలకుడుగా ఉండమంటే అర్థం అది. మన మనస్సు మనది కాదు, ఆయనది. దాన్నే సమర్పణ అన్నారు. అప్పుడేమవుతుంది? దీన్నే మాస్టర్ గారు చెబుతారు. విష్ణు చిత్తుడు అనే ఆయన గురించి చెబుతూ మాస్టర్ గారు, విష్ణు చిత్తుడు అంటే విష్ణువు యందు చిత్తం ఉన్నవాడు కాదు, విష్ణువే చిత్తముగా కలవాడు అన్నారు. కాబట్టి బలిచక్రవర్తి యొక్క మనస్సు ఏమైంది? ఇంకప్పుడు అది బలిచక్రవర్తి కాదు, ఐడెంటిఫికేషన్ కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఐడెంటిటీ కాన్షియస్నెస్, నేను బలిచక్రవర్తిని అనే స్వాతిశయం లేదు, అది కూడా తొక్కబడింది. ఇంకా మిగిలింది ఏమిటి? స్వామే ఉండిపోయాడు. అక్కడ చెబుతారు మనకి ఇతిహాసంలో ఏం చెబుతారంటే, ఒకసారి అలాంటి పాతాళంలో ఉన్నప్పటికీ బలిచక్రవర్తిని ఓడిద్దామని వచ్చాట ఒకసారి రావణాసురుడు. భాగవత రహస్య ప్రకాశం 13వ భాగంలో మాస్టర్ గారు దీని గురించి కోట్ చేశారు. అక్కడ అన్ని లోకాల గురించి చూస్తూ పాతాళం అవన్నీ చెప్తారు. అక్కడ బలిచక్రవర్తి గురించి చెబుతూ ఆ సందర్భంలో చెప్పారు. వాడు వస్తే అక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తి ద్వారపాలకుడుగా ఉన్నాడు కదా, కాలి గోటితో అలా టచ్ చేసేట. చేస్తే వాడు కొన్ని 10,000 యోజనాల దూరం ఎగిరిపడ్డాట రావణాసురుడు. అంటే అర్థం ఏంటో చెప్పారు మాస్టర్ గారు. ఎప్పుడైతే నీ మనస్సు నీది కాదో గురువుకు సమర్పించావో పరదారాసక్తి అనే రావణాసురుడు దరి చేరడు అన్నారు. రావణాసురుడు అంటే వాడేమన్నా తిన్నాడని కాదు, మనకి ఆ స్థితిలోకి మనం ఎప్పుడైతే వస్తామో పరదారాసక్తి అనేటువంటి భావన అనేటువంటిది దరి చేరదు అని చెప్పారు. ప్లస్ వాడు అంతా ఆల్రెడీ దానం చేశాడు కదా, నాది అనేది ఉంచుకోకుండా అలాంటి వాడికి ఇంకా దేని మీదైనా వ్యామోహం ఉంటుందా? ఉండదు. ఈ రెండేగా మెయిన్. ఉమెన్ అండ్ గోల్డ్ అంటాడు రామకృష్ణ పరమహంస వారు. ఏమిటిటా? కాటాలో వేసినట్టుగా వీడు పనికొస్తాడా లేదా సాధనలో, వీడేమిటి అని తెలుసా అంటే ఈ రెండే అన్నాడు. ఏమిటి? ధన వ్యామోహం. అది బంగారమా, ఇంకోటా, లేకపోతే నోట్ల కట్టలా, లేకపోతే బిల్డింగులా, ఆస్తులా,
అలాంటి వాటి మీద ఆసక్తి ఉందా? గోల్డ్. ఉమెన్, స్త్రీ మీద వ్యామోహం ఉందా? ఈ రెండే, ఇంకెన్ని చెప్పుకున్నా ఈ రెండే అన్నాడు. ఒకటి మొత్తం నాది అనేది లేకుండా చేసేసాడు. పరదారాసక్తి ఎందుకు లేదు అంటే పరుడు ఎవడున్నాడు ఆయనకి? తానే అందరిలో చూసుకుంటూ ఉన్న స్థితిలో ఉన్నప్పుడు, అందరిలో ఆయనకు కనబడేది ఒకడే అయినప్పుడు ఇంకా పరులను చూసేది ఉండదుగా. అక్కడ స్త్రీ పురుషుడు అనే భేదం కూడా ఉండదు. ఇంకా వ్యామోహాలు ఎక్కడుంటాయి అంతటా పరమాత్మను చూస్తున్నప్పుడు? అంటే సమర్పణ వల్ల ఎంత స్థితికి మనం వెళ్ళవచ్చు అనేటువంటిది అక్కడ చెబుతున్నారు. అంతేకాదు అక్కడ బలిచక్రవర్తి స్వామితో మాట్లాడతాడు. మనకు భాగవతంలో మాస్టర్ గారు ఇచ్చారు, 3వ భాగంలో ఇచ్చారు. బలిచక్రవర్తి మాట్లాడుతూ అంటాట స్వామితో, స్వామి నువ్వు దేవుడు ఎందుకయ్యావో ఇప్పుడు నాకు అర్థమైంది అన్నట్ట. అక్కడ మాస్టర్ గారు అన్నారు, ఎప్పుడు అర్థమైందిట? తాను ఆ స్థితికి వెళ్ళాక అర్థమైందిట. అంతేగా, ఒక మహనీయుడి గురించి మనకు ఎప్పుడు తెలుస్తుంది? మనం కూడా ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడే అర్థమవుతుంది, లేకపోతే మన స్థితిలో నుంచి చూస్తూ ఉంటాం. ఏమిటి అర్థమైంది? ఇంద్రుడు మిగతా వాళ్ళందరూ దేవతలు అయ్యారు కానీ దేవుడు కాలేకపోయారట. పరమాత్మ దేవుడు అయ్యాట. ఎందుకయ్యాడు అంటే ఆయనకంటూ కావాల్సింది ఏమీ లేదట, ఏ కోరిక లేదట. వాడు అడిగాడు కాబట్టి యాచించాడు కానీ తన కోసం కాదు. తన కోసం కాదు అనుకున్న వాడికి ఏముంటుందంటే సమస్తము వాడి దగ్గర ఉంటుంది, ఇంకోటికి ఇవ్వగలిగిన స్థితిలో ఉంటాడు. కాబట్టేగా ఆయన దగ్గరకు వచ్చి అడుక్కున్నాడు, నాకు ఇవ్వు దేహి అని. అంటే ఎప్పుడైతే కోరిక లేని స్థితిలోకి మనం వెళ్ళామో ఇంకోటికి ఇచ్చే స్థితిలో మనం ఉంటాం. ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు కాకుండా సింపుల్గా చెప్పారు సివివి గారు. ఈకే గారికి ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారట, ఇవి నువ్వు పాటించు అని. వాటిల్లో ఒకటి ఏమిటంటే ఎప్పుడు కూడా ఎవరిని చేయి చాచి నాకు ఇది కావాలి అని అడగవాకు అన్నారట. నువ్వు అడిగావా బెగ్గర అవుతావు, అడగలేదనుకో మాస్టరుగా ఉంటావు, అంటే ఇంకోటికి ఇవ్వగలిగిన స్థితిలో ఉంటావు అన్నారు. దాన్నే సమర్పణ అంటారు. జీవితంలో ఒక్కసారి కూడా నాకు ఇది కావాలని నేను ఈరోజు చేయి చాచలేదు మాస్టర్ గారు. కాబట్టి ఏమైంది? ఎంతమందికో కల్పవృక్షం అయ్యారు ఆయన, ఇస్తూనే ఉన్నారు. ఆయన ఉద్యోగం వదిలేసిన తర్వాత 74లో పరమ గురువుల నుంచి ఆయనకి ఆదేశం వచ్చింది జాబ్ మానేయమని. 6 పిల్లలు. పరమ గురువులు జాబ్ మానేయమన్నారట. అంటే మరి నా పిల్లల గత ఏమిటి అని ఆలోచించలేదా? పోనీ భార్య అడగదా? కుటుంబాన్ని ఎలా నడుపుతారు మరి? ఇదే విశ్వజిత్ యాగం అంటే అర్థం ఏదో సినిమాలు వెంటనే కూర్చొని పెద్ద హోమాలు చేయటం అని కాదు. ఇదే విశ్వజిత్ యాగం, విశ్వాన్ని జయించడం అంటే అర్థం అది. కాబట్టి ఏమైంది? జాబ్ మానేశారు అంతే, ఒక్క క్షణం కూడా ఆలోచించలే. కొంతమంది తెలియక ఏమనుకున్నారంటే అప్పుడు ఆయన భూప్రదక్షిణ యాత్రకి 2వసారి వెళ్లాల్సి ఉంది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి యూనివర్సిటీ వాళ్ళు. ఈయన రిజైన్ చేశారు. చేస్తే వాళ్ళు అయ్యయ్యో మీకు పర్మిషన్ ఇస్తాం, మీరు రిజైన్ చేయవాకండి, పెళ్ళాం బిడ్డలు ఉన్నారు అంటే ఆయన నవ్వారు. నేను దానికోసం రిజైన్ చేయలేదు, పైనుంచి వచ్చిన ఆదేశం ప్రకారం చేశానన్నారు. మరి అప్పటి నుంచి 74లో ఆయన జాబ్ వదిలిపెడితే 84 దాకా భౌతికంగా మిగతా వాటి సంగతి తర్వాత, మనకి ఇవ్వడం సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు ఆయన పెళ్ళాం బిడ్డలు ఎలా పోషించారు ఆ 10 ఏళ్ల పాటు? మొన్ననే విశాఖపట్నంలో ఒక ఆయన చెబుతున్నారు, ఏమండి నా 10th క్లాస్ 77లో పూర్తయింది, అప్పుడు మాస్టర్ గారు వచ్చేవోయ్ అన్నారు, నేను మా ఊరి నుంచి అక్కడికి వెళ్ళిపోయాను, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. తర్వాత మా అమ్మగారు వీళ్ళంతా కూడా విశాఖపట్నం వచ్చి వేరే ఇల్లు తీసుకొని ఉన్నారు, కానీ మాస్టర్ గారు నా దగ్గర వాళ్ళ ఇంట్లోనే నట్టే పెట్టుకున్నారు, అక్కడే భోంచేసేవాడిని, ఆయనే నన్ను పెంచాడు అప్పటి నుంచి. ఆయన యూరప్ టూర్కి వెళ్తున్నప్పుడు మా అమ్మగారు అడిగారు, ఈ 2 నెలలు మా వాడిని మా ఇంట్లో ఉంచుకొని అంటే అక్కర్లేదు అన్నారు. అలా ఎంతమందో వాళ్ళ ఇంట్లో ఉండి పెరిగారు. వాళ్ళందరికీ కూడా ఆయనే భోజనం పెట్టాడు. ఎలా పెట్టగలిగారండి? ఉద్యోగం పోయిన తర్వాత ఆయన ఎలా పెడతాడండి? కాబట్టే పెట్టగలిగాడు. ఇప్పుడు మనం అనంతకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చాలామంది మా జాబులో ఈ ప్రాబ్లం ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటుంటాం. ఆయనకి ఏ జాబు లేదు. అంటే మన దృష్టిలో మనం అనుకునే ఈ జాబ్స్ ఏమి ఆయనకి లేవు కదా. మన జాబ్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫోన్లు చేయటమో, ప్రశ్నలు కడగటమో, ఏం పర్లేదు అనగానే ఓ ధైర్యం రావటమో. అంటే ఏమిటి? నాకు ఇది కావాలి అనేది ఏమీ లేకుండా ఇంకోటి అడగటం, చేయి దాచడం అనేది ఎప్పుడైతే లేదో ఇవ్వగలిగే స్థితిలో ఉంటావు. నువ్వు మాస్టర్గా ఉంటావా బెగ్గరగా ఉంటావా తేల్చుకో అన్నారు సివివి గారు. ఆయన మాస్టర్ అయ్యారు. అంటే ఉద్యోగానికి మనం అప్లై చేయాలనుకోండి, అది కూడా అడగటమే, అడుక్కోవటమే, బెగ్గింగే.
కాబట్టి ఏం చేశారు, ఈకే గారు ఉద్యోగానికి కూడా అప్లికేషన్ పెట్టలే. ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టకుండా ఉద్యోగం వచ్చింది ఆయనకి. 2 సార్లు వచ్చింది లైఫ్లో, ఒకసారి కూడా కాదు. మొదటిసారి హిందూ కాలేజీలో ఆయనకి జాబ్ వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే, చదువు పూర్తయిందో లేదో అంతకుముందు ఆయన అదే హిందూ కాలేజ్ చదువుకున్నటువంటి చోట వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పల్లె పూర్ణప్రజ్ఞాచార్యులు గారు ఉండేవారు. ఆయన ఆ అథారిటీస్కి చెప్పారట, ఆ కుర్రవాడు చాలా గట్టివాడు, అతన్ని తీసుకోండి అని. ఆయన ఎప్పుడూ అలా రికమెండ్ చేయలేదట. ఆ పల్లె పూర్ణప్రజ్ఞాచార్యుల వారు చాలా మహనీయుడు. ఉదయం చెప్పుకున్నామే అపరిగ్రహం అని, ఆ స్థితిలో జీవించినటువంటి మహనీయుడు ఆయన. ఎప్పుడు ఒక్కసారి కూడా ఒకళ్ళ నుంచి ఆశించడం, ఎక్స్పెక్ట్ చేయడం లేకుండా, ఒక లెక్చరర్ మాత్రమే కాదు ఆయన, ఒక అవధూత స్థితిలో జీవించిన వ్యక్తి. కాబట్టి ఆయన లెక్చరర్గా ఎప్పుడు చూసేవాళ్ళు కాదు. అందువల్ల ఎంతో గౌరవంతో ఆయన చెప్పేటప్పటికి నీకు జాబ్ ఇచ్చారు. మరి అప్లికేషన్ లేకుండా జాబ్ వచ్చింది. సరే, అది బాగానే ఉంది. పిహెచ్డీకి అని చెప్పి విశాఖపట్నం వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? సివివి గారు వెళ్ళమన్నారు కాబట్టి వెళ్ళారు. అది ఒక వంక విశాఖపట్నం రావటం. పిహెచ్డీ అయిపోయింది. ఈ లోపల ఆయన డాక్టర్గా ఫేమస్ అయ్యాడు. మా అక్కడ కృష్ణస్వామి గారు అంటారు, ఆయన డాక్టరేట్ పట్టా పుచ్చుకోకముందే డాక్టర్గా ప్రసిద్ధులయ్యారు అన్నారు. ఇక ఆయన డాక్టరేట్ అయిపోతే ఏం చేస్తారు? ఆయన డిప్యుటేషన్ మీద వచ్చారు పిహెచ్డీ చేయడానికి. మళ్ళీ ఆయన జాబులోకి, ఆయన హిందూ కాలేజీలోకి వెళ్ళిపోవాలి. అయ్యో, ఆయన వెళ్ళిపోతే ఎట్లా అని పేషెంట్స్లో ఆ యూనివర్సిటీ సెనేట్ మెంబర్స్ కూడా ఉన్నారు. అందుకని ఆయన ఎట్లా వెళ్ళిపోతే మాకెట్లా? అందుకని వాళ్ళంతటా వాళ్ళే మీటింగ్ పెట్టుకొని, సెనేట్ మీటింగ్ పెట్టుకొని, కృష్ణమాచార్యుల వారికి యూనివర్సిటీలో లెక్చరర్గా జాబ్. ఒక యూనివర్సిటీలో అప్లికేషన్ లేకుండా, కనీసం ప్రయత్నం కూడా లేకుండా, మనం ఉద్యోగంలో ఉన్న వాళ్ళమే ఒక ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాం. అసలు ఉద్యోగానికే ప్రయత్నం లేకుండా యూనివర్సిటీలో వాళ్ళే మీటింగ్ పెట్టుకొని అయ్యా జాబ్ అంటే నిజమైన సమర్పణ బుద్ధి. అది లోపల నిజంగా ఉంటే మహావైభోగంగా జరుగుతుండడానికి ఉదాహరణ అది. ఇంకోటి చెప్పారట, ఎప్పుడూ కూడా ఇంకోటి అభిప్రాయం కోసం ఎదురు చుట్టమో, అవతల వాడు ఏమనుకుంటాడో అని ఎప్పుడూ ప్రవర్తించవాకు, ఆలోచించవాకు అన్నారు. అందుకే మాస్టర్ గారు ఎప్పుడు ఆయన పుస్తకాలకు వేరే వాళ్ళతో అభిప్రాయాలు రాయించడం ఉండదు. అంటే అహంకారం కాదు అక్కడ, అది దర్శనం. దానికి ఇంకోటి అభిప్రాయం ఏమిటి? అది అనుభూతిలో నుంచి వచ్చింది, మళ్ళీ దానికి అభిప్రాయాలు ఏమిటి? అభిప్రాయం అనేటువంటి స్థితికి అతీతమైన స్థితిలో నుంచి వచ్చిన గ్రంథాలు అవన్నీ కూడా. ఒకడేమనుకుంటాడు అని ఎప్పుడూ జీవించలేదు ఆయన. దానివల్ల ఏమయ్యారు మాస్టర్ గారు? ఇదంతా ఆయనే మనకెలా తెలుస్తుంది? లేకపోతే ఆయనే దీన్ని అనేక మార్లు ప్రసంగాల్లో చెప్పారు. చెబుతూ ఇది నాకు మాత్రమే కాదు, ఎవరైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు అన్నారు. అంటే అప్లికేషన్లో జీవితంలో పెట్టుకోవచ్చు. అంటే గురువుకు సమర్పణ చెంది ఈ చెప్పిన పాయింట్స్ని కనుక ఎవరు అనుష్ఠానం చేసుకుంటున్నా వాళ్ళు కూడా అలా మాస్టర్గా అవ్వవచ్చు అన్నారు. అది ఏమోనండి, సివివి గారు చెప్పారు కాబట్టి ఈకే గారి వరకు కావాలది అని కాదుట. అది ఎవరికైనా, ఆ సూత్రం అందరికీ. కాబట్టి ఇక్కడ బలిచక్రవర్తి అనేటువంటి వ్యక్తి పరమాత్మను చూస్తూ సంతోషంగా ఇవ్వటం జరిగింది. ఇక్కడ నాకంటూ కావాల్సింది ఏమీ లేదు కాబట్టి యాచించడానికి వెళ్ళగలిగాడు. ఏమంటే మీరే కదా బెగ్గర కాకూడదన్నారు అంటే ఎవరి కోసం వెళ్ళి అడిగాడు? తన కోసం అడగలే, గుర్తుపెట్టుకోవాలి. ఈకే గారు కూడా అడిగారు వాళ్ళ కోసం, వీళ్ళ కోసం. అతనికి జాబ్ ఇప్పించని అడిగిన సందర్భాలు ఉన్నాయి, అలాంటివన్నీ ఉన్నాయి వేరే వాళ్ళ కోసం. కానీ తన కోసం కాదు అడిగింది. అలా ఇక్కడ వామనమూర్తి యాచించాడు, కానీ ఎవరి కోసం? తన కోసము కాదు. కాబట్టి సమర్పణము అనేటువంటి స్థితిలోకి మనం గనక వెళ్ళగలిగితే, అంటే నాది అనేటువంటి భావన ఏమీ లేకుండా సర్వభావేన భారత అంటాడు భగవద్గీతలో. అన్ని భావములతో ఆయన గనక సమర్పణ చెందితే, మాస్టర్ గారు హాస్యంగా చెప్పినట్టుగా చెబుతూ, హాస్యం మాటున శాశ్వత సత్యాలు మరుగున పడుతూ ఉంటాయంటారు. పతంజలి సూత్రాల్లోనే 3వ భాగంలో చోటు చెబుతారు, అన్నీ కూడా నాకు సమర్పించి నువ్వు గనక సర్వసమర్పణం చేస్తే నీ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని పరమాత్మ చెప్పాడు. కానీ అక్కడ ఒకటి ఉంది, నువ్వు చూసుకోకుండా ఉంటే అని అర్థం. అక్కడ వాడికి సమర్పణ చేసుకోవడం అంటే అర్థం ఏంటి? మన గురించి మనం ఆలోచించుకోవడం అనేది లేకుండా ఉంటే అని. గురువుగారికి నమస్కారం పెడతామండి, మనది మనం కూడా చూసుకుంటూ ఉంటా కుదరదన్నారు. ఓసారి ఒక అర్ధరాత్రి పూట ఒకడు పిలిచాట విశాఖపట్నంలో ఈకే గారిని. ఊళ్ళోకెల్లా బాగా ధనవంతుల్లో ఒకడు. సరే వెళ్ళారట.
నిద్ర పట్టట్లేదు, టెన్షన్లో ఉన్నాను, ఎవడో నా మీద ఏదో చేతబడో ఏదో ప్రయోగం చేశాడు అన్నట్ట. వెళ్ళి కూర్చుంటే మాస్టర్ గారు చుట్టూ చూశారట. చుట్టూ 4 గోడలకి గోడలు లేవుట. ఆ గోడకి సరిపడా లైఫ్ సైజ్ అంటారే పెద్ద సైజులో సత్యసాయిబాబా పటాలు ఉన్నాయట 4 వైపులా. ఆ ఊరికి సత్యసాయి సంస్థల దానికి వాడు పెద్ద పోస్ట్లో కూడా ఉన్నాడు. ఏమిట్రా పిలిచావు అన్నట్ట. నాకెవరో ఏదో ప్రయోగం చేశారు, మీరు దానికి విరుగుడు ఏదో ఒకటి చేయండి అన్నట్ట. అంటే దైవం ఉన్నాడని నమ్ముతున్నావా అన్నట్ట. అన్నట్ట. మరి ఈయన మీద ఇన్ని చుట్టూ పెట్టుకున్నావు కదా, దుష్టశక్తి ఉందని నమ్ముతున్నావు కదా, మరి దైవశక్తి కూడా ఉంది కదా, ఎంత మాట అంటట కానీ ఉందని చెప్పట్ట. మాస్టర్ గారు అక్కడ అంటాం, దెబ్బ దగ్గరకుండా లెంపలేసుకుంటాట. అయ్యో ఎంత మాట అంటట కానీ ఉందంటట. అంటే మాస్టర్ గారు చెబుతారు అది బీస్ట్లీ నేచర్ అన్నారు. దైవ భీతి ఉంటుంది, దైవ భక్తి ఉండదట. కావాల్సిన దైవ భక్తి, దైవ భీతి కాదు. మాస్టర్ గారు అన్నారట, ఎందుకు నిన్ను మోసం చేసుకోవటం, ఆయన మీద నీకు నమ్మకం ఉండేట్లయితే, విశ్వాసం ఉండేట్లయితే దీని గురించి నువ్వు టెన్షన్ పడక్కర్లేదు. దీన్నే నమ్మేట్టయితే ఆ ఫోటోలు దండగ నీకు, అవి ఇస్తే భక్తులను వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెట్టుకుంటారన్నారట. సరే వాడికి ఇంతో లాభం లేదని వెళ్ళమని వేరే వాడితో ఏవో చేయించుకున్నట్టు, అది వేరే సంగతి. అలాగే ఇంకో ఉదాహరణ చెప్పారు. ఒకడు వచ్చి ఏమంటే నాకు ముహూర్తం పెట్టండి అని అడిగారట మాస్టర్ గారు. బిజినెస్ మొదలు పెట్టబోతున్నాను ముహూర్తం అని. పుట్టపర్తి వెళ్ళబోతున్నాను, ఆయనకు కూడా ఒక మాట చెప్పి వస్తాను, తర్వాత మీరు ఈ లోపల ముహూర్తం పెట్టండి అన్నట్టు. అరే ఎట్లాగూ పోతున్నావు కుదరా పుట్టపర్తికి స్వామి దగ్గరికి, మరి ఆయనకి చెప్పి చేస్తే సరిపోతుంది కదా, ఒకవేళ ఆయన వద్దంటే అన్నట్టు. అరే ఆయన వద్దంటే ఎందుకురా అంటే, ఆయనకన్నీ ఏం తెలుస్తాయండి, ఇంకెందుకు వెళ్ళటం అంటే భక్తులం అని అనుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ, ఇందాక చెప్పారు కదా మనం నమ్మటం కాదు నచ్చటం కావాలి అని. నచ్చటం అంటే అర్థం ఏమిటి, ఎవరిని వాడు చూసుకోవటమే. మనం నిజంగా నమ్ముతున్నామా, మనకు నచ్చారా. నచ్చటం అంటే ఆచరించడం అని అర్థం. కాబట్టి అట్లాంటి సమర్పణ అనేటువంటి స్థితిలోకి ఎవరైనా వెళితే వాళ్ళు ఏ స్థితిలోకి వెళతారంటే ఇంకోటికి ఇచ్చే స్థితిలోకి వెళతారు అని చెప్పారు. ఇవ్వగలిగిన స్థితిలో ఉంటారు. ఏది ఇవ్వగలిగిన స్థితిలో ఉంటారు, ఏదైనా ఇవ్వగలిగిన స్థితిలో ఉంటారు. ఏం చెప్పారు వాళ్ళు, నా అంతటి వాణిగా చేస్తాను అన్నారు. నన్ను శరణు వేడినటువంటి వాణ్ణి నా అంతటి వాణిగా చేస్తాను అని చెప్పారు. మరి ఈకే గారు సివివి గారు ఇద్దరు వేరా. అష్టగ్రహ కూటమే వచ్చింది 1962లో. అది వచ్చిన సమయంలో ఎప్పుడో సివివి గారు భౌతికంగా ఉన్నప్పుడే చెప్పారట, ఆ అష్టగ్రహ కూటమి సమయంలో ఆంధ్రదేశంలో గుంటూరులో నేను ఒక వ్యక్తిలోకి ప్రవేశిస్తాను అని దశాబ్దాల ముందే చెప్పున్నారట. అందుకని ఆ సాధకులందరూ కొన్ని వేల మంది ఎక్కడెక్కడి వాళ్ళు తమిళనాడు రకరకాల ప్రాంతాల నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి గుంటూరులో ఒక చోట చేరారు. ఎందుకంటే ప్రవేశిస్తారట అని. ఆ రోజున మాస్టర్ గారు పున్నయ్యశాస్త్రి గారిని, పన్నాల జయరామశర్మ గారిని ఇలా 2-3 తీసుకొని వాళ్ళకి ఈ విషయాలు ఏం తెలియవు, పదండోయ్ అన్నట్టు ఒక చోటికి బయలుదేరుతూ, ఎక్కడికో తెలియదు మాస్టర్ గారితో బయలుదేరి వెళ్ళారట. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఎవరు అని అడిగారట. అక్కడ ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వట్లేదట. ఆయన కృష్ణమాచార్య అన్నారట. కృష్ణమాచార్య అనే పేరుతో సివివి గారి శిష్యుడు ఒక ఆయన ఉన్నట్ట. ఆయన తాలూకు ఈయన కూడా అదే ఆయన అనుకొని లోపలికి పంపించారట. ఈయనతో పాటు వీళ్ళు కూడా వెళ్ళారు. అక్కడే కొత్తరామకోటయ్య గారిని మొదటిసారిగా మాస్టర్ గారు చూశారట. అప్పుడు మాట్లాడుకోవడం అది జరగకపోయినా, ఆ లోపలికి వెళ్ళినప్పుడు జరిగింది ఏమిటి అంటే, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారట. ఆ టైం అయినప్పుడు ప్రేయర్ చేసుకోవడం, మిగతా టైంలో పిచ్చాపాటి. అప్పుడు అది ప్రేయర్ అవ్వదు. మాస్టర్ గారు చెబుతారు 5:59 దాకా రాజకీయాలు మాట్లాడుకొని వాడిట్లా వీడిట్లా పాలిటిక్స్ గురించో సినిమాల గురించో ఇంకేదో మాట్లాడుకొని అది ఆపి టైం అయిందండి ప్రేయర్ చేస్తే ఎందుకు ఆ ప్రేయర్ అన్నారు. మెకానికల్ కాదుగా, ఏదో ఎవడో ఏడుస్తున్నాడు అన్నట్టు కూర్చోవటం. మన గురువుగారు ఏమి ఏడవట్లేదుగా మన కోసం, అరే ఒక ఓటు తగ్గినట్టుంది ఈరోజు ప్రేయర్లో కూర్చోలేదని. అంతా మెకానికలే. ఒకడు అలవాటు చేసుకుంటాడు విష్ణు సహస్రనామ పారాయణ,
వాడికే అనిపించింది మంచిది చెయ్యి, రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత ఓ రోజు పని ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు వాడు అనుకున్నటువంటి పనులలో వాడికి అది కుదరలే. అప్పుడు ఏం చేస్తాడు? నిద్రని త్యాగం చేయడు. ఎప్పుడప్పుడు చదువుకోవచ్చు కదా, వాడి కార్యక్రమాలు ఏవి మిస్ కాకూడదు, దాంతోపాటే ఇది అయిపోవాలి. అందుకని ఏం చేస్తాడు? అక్కడ సీరియల్ పెట్టి అక్కడ బ్రేక్ వచ్చినప్పుడు ఇది చదువుకుంటూ, ఎవడెడవమన్నాడు ఈ దొంగ వేషాలన్నీ, దానికంటే గిరాటు వేసి హాయిగా దాన్ని చూస్తే ఎంజాయ్ చేయడం బెటర్ అన్నారు. అంటే మనల్ని మనం మోసం చేసుకోవద్దు, నువ్వు దేనిలో ఉన్న చిత్తశుద్ధితో చేయన్నారు. దానికి మాస్టర్ గారు చెప్పిన ఉదాహరణ ఏంటంటే చలంగారి ఉదాహరణ చెప్పారు. చలవనేటువంటి ఆయన పరమ ఘోరమైన పుస్తకాలు రాశాట, అవన్నీ నిజమని నమ్మి చిత్తశుద్ధితో రాశాట. అందుకని పుస్తకాలు అమ్ముకోవడానికి రాయలే సోకాళ్ళు మిగతా వాళ్ళలాగా. ఏ రోజైతే అదంతా సత్యం కాదని తెలుసుకున్నాడో ఇసిరి గిరాటేశాడు. రమణ మహర్షి వారి దగ్గరికి వెళ్ళాట, లోపల చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఏమైంది? చలంగాస్త అచలం అయ్యాడు అన్నారు మాస్టర్ గారు. మరి రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఆ స్థితిలోకి వెళ్ళారా అన్నారు. మరి ఆయన ఎందుకు అవ్వగలిగాడు అంటే లోపల చిత్తశుద్ధి ఉంది. అందువల్ల నువ్వు ఏం చేస్తున్నా సరే, సీరియలే చూడదలుచుకున్నావు చిత్తశుద్ధిగా చూడు, నష్టం లేదు. ఎందుకంటే చిత్తశుద్ధి అనేది లోపల ఉంటే ఏదో రోజు బాగుపడడానికి స్కోప్ ఉంటుంది. మనల్ని మనం మోసం చేసుకోవడం అక్కర్లేదన్నారు. కాబట్టి ఎవరి కోసమో, ఫ్యాషన్ కోసమో, లేకపోతే ఏదో ఒక ప్రయోజనం ఆశించో, లేకపోతే ఈ దీనిలోకి వస్తే చాలామందితో పరిచయాలు ఏర్పడతాయి, మన బిజినెస్కి పనికొస్తుంది, లేకపోతే ఇంకా దేనికో అనేటువంటి భావనతో ఏం చేసినా అది ఇంకోటికి ఉపయోగపడుతుందేమో కానీ లేదు. మాస్టర్ గారి పుస్తకాలు ఏదో ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాం అనుకోండి, అవతల వాడు బాగుపడడానికి పనికొచ్చేమో కానీ వీడు అనుష్ఠానంలో లేదనుకోండి ఎందుకు పనికిరాదు. మాస్టర్ గారు దానికి ఒక ఉదాహరణ చెప్పారు. మనం ఒక గిఫ్ట్ షాప్కి వెళ్తే అక్కడ చక్కగా మెరుస్తూ రకరకాల గిఫ్ట్స్ కనబడుతూ ఉంటాయి. అందులో పనిచేసేవాడు ఒకడు ఉంటాడట, వాడు గుడ్డ ముక్క కర్రగా చుట్టుకొని దాంతో దులుపుతూ ఉంటాడట బూజులు, వాటికి అన్ని దులిపి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కనబడేటట్టుగా. ఆ గిఫ్ట్స్ తీసుకెళ్ళిన వాడికి ఉపయోగపడుతూ ఉంటాయి, వీడికేంటి దులుపుకోవడమే పనికి. అట్లా ఈ చెప్పేటువంటి వాడు వీడు అనుష్ఠించకుండా చెప్పాడు అనుకోండి, అనుష్ఠానంలో ఏమీ లేకుండా చెప్తున్నాడు అనుకోండి, అవతల వాడు బాగుపడడానికి పనికి రావచ్చేమో కానీ వీడికి ఎందుకు ఉపయోగం లేదన్నారు. శుక్రాచార్యుడు చెప్పింది అనుష్ఠించాడు, ఆయన వద్దన్న తర్వాత అనుష్ఠించాడు, ఆయన బాగుపడ్డాడు. వాడు కన్నుపోగొట్టుకున్నాడు. వాడు కన్నుపోగొట్టుకోవడం అంటే ఆచరణ లేదు, జారిపోయాడు. అందువల్ల నిజంగా గురువుని పాదపూజ చేయడం అంటే, గురు పూజ చేయడం అంటే అర్థం ఏమిటి? గురు పూజల్లో పాల్గొనడం అంటే అర్థం ఏమిటి? సివివి గారికి ఎలా సమర్పణ చెంది ఈకే గారు జీవించారుట అంటే ఆయన ఏం చేశారు? బెగ్గింగ్ అయిన నాకు ఇది కావాలని మనసులో కూడా ఏమీ లేదు. ఎవరి దగ్గర నుంచి అంటే భార్య నన్ను గౌరవించాలి, నేను అనుకున్నట్టుగా నా భార్య ఉండాలి అనేది కూడా లేదని అర్థం. కేవలం ఒక్క విషయమే కాదు, నేను అనుకున్నట్టుగా నా పిల్లలు ఉండాలి అది కూడా ఆశించడమే. బెగ్గింగే ఇదంతా కూడా. నేను వాళ్ళకి ఇంత చేసి పెట్టినప్పుడు వాళ్ళు నన్ను చూసుకోకపోతే ఎట్లా అనుకున్నావుడా అంటే బెగ్గింగ్. లేదు, వాళ్ళు నువ్వు ఎంతో బాగా చేసినా వాళ్ళు పట్టించుకోవడం మానేశారు, నీకు లోపల కించిత్తైనా బాధ కలిగిందా? నువ్వు కష్టపెట్టుకున్నావా మనస్సుని, జారిపోయావని అర్థం. ఎందుకని సమర్పణ అంటే భక్తి ఉంటేనే కదా సమర్పణ భక్తులు లక్షణం చెబుతూ మాస్టర్ గారు 12వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పారు. ఎవడి వల్ల తాను బాధపడట, ఎవడికి తన వల్ల బాధ కలగదట. జీవితం మొత్తానికి ఒక్క లైన్ చాలు మనకి, మన వల్ల ఎవరికీ బాధ కలగకుండా ఉండడం, ఆవేగం పొందకుండా ఉండడం అన్నారు. మనం కూడా ఆవేగం పొందకుండా ఉండడం అన్నారు. అదేంటండి, కోడలు ఇంత మాట అన్న తర్వాత ఆవేగం పొందకుండా ఉంటామా? లేదా అల్లుడు ఇంత మాట అన్న తర్వాత, లేదా కొడుకే ఇట్లా కోడలి మాట విని నాతో ఇట్లా అన్న తర్వాత, ఇట్లా ప్రవర్తించిన తర్వాత నువ్వు పిసుక్కోకుండా ఉండగలిగితే భక్తుడివి, నువ్వు సరెండర్ అయినట్లు. పిసుక్కున్నావుడా అంటే జారిపోయావని అర్థం. అందుకని ఎక్కడికో వెళ్ళి ఏదో కళ్ళు మూసం చేసే సాధనలు కాదు, మనం ఉన్న చోటే చుట్టూ ఉన్నటువంటి వాటిల్లోనే ఎక్స్పెక్టేషన్ లేకుండా, వాళ్ళు మన ఎడల ఎలా ఉంటున్నారో అనే దాంతో సంబంధం లేకుండా వాళ్ళ ఎడల మనం ఎట్లా ఉంటున్నాం, వాళ్ళల్లో మన గురువునే చూస్తూ సమర్పణ బుద్ధితో ఏమి జరుగుతున్నా అది వాడి లీలగా చూడగలుగుతున్నామా? మాస్టర్ గారు చెబుతారు, ఎవరైనా నిన్ను నిందించినా అవమానించినా దానికి నా అనుమతి ఉన్నదని గుర్తుంచుకో అన్నారు.
సమర్పణ ఉంటే అది గుర్తొస్తుంది. లేకపోతే అక్కడ నన్నంటాడా లేస్తాం. ఇక్కడ నన్నంటాడా అనుకున్నా అంటే మనం ఉన్నాం, గురువు లేడు. అది వాడి లీల అనుకున్నప్పుడు మనం లేము. వాడి స్మరణలో ఉన్నాం కదా, వాడి స్మరణలో ఎంతకాలం ఉంటామో అది సమర్పణ అంటే. ఎంతకాలం వాడి స్మరణలో ఉంటామో ఆ క్షణములే జీవించిన క్షణములు, దాన్నే ఆయుర్దాయము అంటారు అని భాగవతంలో ఇచ్చారు. అదిట ఆయుర్దాయం అంటే. ఆయు అంటే అర్థం ఏమిటి? జీవించిన క్షణాలు, లైఫ్ లివింగ్. లైఫ్ లీడింగ్ కాదు, లైఫ్ లివింగ్. ఇప్పుడు ఉన్నదంతా ఏమిటి? డబ్బులు సంపాదించాలి అని ఒక బాధ, సంపాదించిన తర్వాత అది ఎక్కడ పోతుందో అని దాచుకుందాం అనేటువంటి బాధ, ఆ తర్వాత అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్నాం కానీ ఇది ఇట్లాగే ఉంటుందో పోతుందో. సమర్పణ చెందితే ఏమవుతుంది? వాడికి సంపదలు ఉంటాయి, నాది అనుకోడు, పరమాత్మది వాడిదిగా అనుకొని తాను అనుభవిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమైంది? బలిచక్రవర్తికి అన్నీ సమర్పించిన తర్వాత ఏమైంది? మొత్తం ఈయనకి గేట్ కీపర్ అయ్యాడు. అంటే ఏమైంది? ఇప్పుడు కూడా అన్నీ అనుభవిస్తున్నాడు, కానీ ఎవడివిగా అనుభవిస్తున్నాడు? వాడివిగా తాను అనుభవిస్తున్నాడు. కాబట్టి సంపదలు లేకపోవడం లేదు. అసలైన సంపద పెన్నిధి ఏదో అది దొరికింది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా అన్నట్టుగా అసలైన పెన్నిధి సన్నిధి దొరికింది. కాబట్టి అట్లాంటి పెన్నిధి సన్నిధి మనకు లభించింది గురువు రూపంలో. అట్లాంటి ఆ లభించినటువంటి దాన్ని ఇందాక చెప్పినట్లుగా గురు పూజలలోనో రకరకాల కార్యక్రమాల్లోనో, లేకపోతే మన డైలీ అనేకం ఖాళీ లేకుండా అనేకం పెట్టుకునే కార్యక్రమాల్లో అలా కొట్టుకుపోవడం కాకుండా, అంటే గురు పూజలకు రావడం తప్పని కాదు, మన కార్యక్రమాలని కాదు, అది మాత్రమే కాకుండా ఆ కార్యక్రమాలన్నీ వేరు ఇది వేరని కాకుండా అన్ని కార్యక్రమాల్లో అన్నిట్లోనూ కూడా వాడినే దర్శించడం, ఆ సర్వసమర్పణ బుద్ధితో జీవించగలగడం అనేది రావటానికి మనకి అలవాటు చేయడం కోసమే అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు అని. ఈ కార్యక్రమాల ద్వారా మళ్ళీ ఇంకోసారి మనం మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, వెహికల్ని ఎట్లా అయితే మనం మధ్య మధ్య తీసుకెళ్ళి దాన్ని సర్వీసింగ్కి ఇస్తామో అలాంటి సర్వీసింగ్ స్టేషన్స్ లాంటివి. ఆ గురు పూజలకు ఇందాక చెప్పారు కదా, వద్దాం అనుకున్న వాళ్ళు రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అని. దుర్లభం అనే మాట వాడారు, అది సత్యం. మనం అనుకోవచ్చు, అనుకోకుండా అనుకున్నా వచ్చేసామని, కానే కాదు, చాలా దుర్లభము పాల్గొనటము. అయితే పాల్గొనడం దుర్లభం అనగానే పాల్గొనని వాళ్ళు మనం పాల్గొన్నాం అని అనుకోవడానికి కాదు, దాన్ని మనం ఎలా సస్టైన్ చేసుకున్నాం, ఎట్లా మనలో నింపుకున్నాం, దాన్ని మన నిత్య జీవితంలో అనుక్షణం జరిగే సన్నివేశాల్లో ఎట్లా దాన్ని మనం అమలుపరుచుకోగలుగుతున్నాం. మాస్టర్ గారు అంటారు, సన్నివేశం నువ్వు ఉండాలి కానీ నువ్వు సన్నివేశం కాకూడదు అన్నారు. అట్లా ద్రష్టగా ఉండి ఆ సన్నివేశం రూపంలో కూడా వాడి లీలగా చుట్టం అనేటువంటిది అలా రాగలిగితే అప్పుడు మనకు కన్సీక్వెన్సెస్ ఉండవుట, సీక్వెన్సెస్సే ఉంటాయి అన్నారు లైఫ్లో. అదంతా కూడా ఒకే సూత్రంగా ఒకే చక్కటి మాలగా లైఫ్ అంతా సాగిపోతూ ఉంటుంది అని చెప్పారు. అప్పుడు ఉండేది ఒకటే, ఎప్పుడూ ఒకే రకమైన స్థితిలో ఉంటాడట, ఒక మాధుర్యానుభూతిలో ఓలలాడటం అనేదే ఉంటుందిట. కాబట్టి అలాంటి మాధుర్యానుభూతిలో ఓలలాడటం అనేటువంటిది మనకి స్థిరమవటం, అందులో ఉండగలగటం, ఆ సాన్నిధ్యానుభూతిలో నిరంతరము సందు లేకుండా అంతరము లేకుండా ఓలలాడటం అనే స్థితిని మాస్టర్ గారు ప్రసాదింతురుగాక. వాసుదేవ.